Namaste, welcome to PBTV. For more updates, please do subscribe PBTV. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందిన దగ్గర నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎక్కువగా ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయారు. పెద్దగా జనాల్లోకి రావటం లేదు. పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. మరోవైపు చూస్తే లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈ నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్లపై పైచేయి సాధించేందుకు బీఆర్ఎస్ కూడా భారీగానే ప్లాన్లు వేస్తోంది. అయితే నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగకపోవటం వంటివి ఆ పార్టీ నాయకుల్లో నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాయి. కేసీఆర్ జనాల్లోకి రాకపోవడంతో పార్టీ నాయకులు ఉసూరుమంటున్నారు. జనాల్లోనూ రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయనే విషయాన్ని గుర్తించిన కేసీఆర్ ఫిబ్రవరి నెలలో జనాల్లోకి వచ్చే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవటమే లక్ష్యంగా కేసీఆర్ పర్యటనలు ఉండబోతున్నాయట. ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను భారీగా నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారు. అదే రోజున కేసీఆర్ తెలంగాణ భవన్ కు రానున్నట్టు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తరువాత కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోని ఎక్కువగా ఉంటున్నారు. అక్కడ కాలు జారి కింద పడడంతో తుంటి ఎముక విరిగి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. తర్వాత నందినగర్ లో తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇలా అన్ని కారణాలతో పార్టీ కార్యక్రమాలకు ప్రజలకు కేసీఆర్ దూరమయ్యారు. మొత్తం పార్టీ వ్యవహారాలన్నీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చూసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల బాధ్యతలు కూడా ఆయనకే కేసీఆర్ అప్పగించారు. ఎప్పుడైతే కేసీఆర్ సూచనలతో అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో కేటీఆర్ పర్యటిస్తూ సమీక్షలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులకు తగిన సూచనలు చేస్తూ ఉన్నారు. ఇక వచ్చే నెల నుంచి స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారు.